స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. ఆ తర్వాత ఒకరోజు జరిగిన సంఘటనతో వాణి కళ్ళు తెరిపడి పడ్డాయి. ఆ పూట లీజర్గా ఉండడం వల్ల సన్నిహితులమైన స్నేహితులమందరము కులాసా కాలక్షేపం చేసేందు కై పబ్లిక్ గార్డెన్స్కు వెళ్ళాము. ఒక కంట వాణిని కనిపెడుతూనే ఉన్నాను. ఆమె ప్రసాద్తో మాట్లాడడానికి తగిన అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడడం గమనించాను. ప్రసాద్ను అంటిపెట్టుకుని తిరుగుతూన్న నేను వానికి ఆ అవకాశాన్ని కలగనివ్వలేదు. అనుకోకుండా ఇంటి నుండి కబురు రావడంతో ప్రసాదును ఒంటరిగా వదిలి వెళ్ళలేక వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడ జరిగిన సంగతులు కొన్ని ప్రసాదు ద్వారా, మరికొన్ని స్నేహితురాళ్ల ద్వారా తెలిశాయి. ప్రసాద్, ఒకటి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ప్రసాదు వాణి ఒక ప్రక్కగా వెళ్లడం లలిత గమనించిందట. కన్ను, చెవి ఆ ప్రక్కకు వదిలింది. చాలా తెలుసుకోగలిగింది. ప్రసాద్, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నా అంతటా నేను బయటపడినందుకు చులకన చేయవద్దు. నీవు సరేనంటే నేను మావాళ్లతో మాట్లాడుతాను. ప్రసాద్ వాణిని ఒక్క క్షణం తేరిపార చూశాడు. వాణి, మీరు లక్షాధికారులు, నీవు అందమైన దానవు. ఆవేశంలో త్వరపడవద్దు. నేను ఒకరిని ఆశ్రయించి కాలం వెళ్లబుచ్చుతున్నవాడను. నా భవిష్యత్తు నాకే తెలియదు. నిన్ను నా చెల్లెలుగా భావించి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. నీవు విలాసాలకు అలవడినదానవు. కాలు క్రింద పెట్టి ఎరుగవు. కార్లు, పరిచారికలు, అన్ని సౌకర్యాలు, తగినంత శక్తి సామర్థ్యాలున్న దానవు. ఆవేశం తగ్గిన తర్వాత ఆ సౌకర్యాలను వదిలి ఉండగలవా? బాగా ఆలోచించు. ఇప్పటికే మన ఇద్దరినీ అందరూ గమనిస్తున్నారు. వింతగా చూస్తున్నారు. నీ మనస్సు నొప్పిస్తే మన్నించు. సెలవు. పై సంభాషణను ఉన్నది ఉన్నట్లు చెప్పింది లలిత. ప్రసాదు కొంత చెప్పాడు. ఈ విషయాన్ని ప్రసాద్ అంతగా పట్టించుకునే లేదు. ముఖ్యమైన విషయాలు కాదన్నట్లుగా తేలికగా తీరిపారేశాడు. పై సంఘటన జరిగిన తర్వాత వాణి ఒకరోజు మా ఇంటికి వచ్చింది. ప్రసాదు, నేను ఏదో విషయం చర్చించుకుంటున్నాము. హల్లో రేఖ. హల్లో ప్రసాద్. మమ్ములనిద్దరినీ విష్ చేసి మాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది వాణి. ఆ సమయంలో ఎందుకు వచ్చిందో తెలియక తికమక పడసాగాను నేను. ప్రసాద్, నా తొందరపాటు మన్నించు. దూరం ఆలోచించాను. నిన్నర్థం చేసుకున్నాను. జీవితంలో మళ్ళీ ఎటువంటి పొరపాటు చేయను. మన్నించవలసినంతటి తప్పు నీవేం చేశావని? వాణి, నీవే కాదు, ఈ విధంగా చాలామంది లేనిపోని అపోహలు పెంచుకుని బాధపడుతుంటారు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అపార్థం చేసుకుని నా మనసుకు శాంతి లేకుండా చేస్తావేమోనని బాధపడ్డాను. రక్షించావమ్మా వాణి. ఈరోజు నాకెంతో ఆనందంగా తేలికగా ఉంది. వస్తాను రేఖ. గుడ్ బై. అప్పటినుండి వాణి, నేను ప్రాణ స్నేహితులం. అనుకున్న ప్రకారం ఉదయం 7 గంటలకు అంతా గండిపేట చేరాం. గందరగోళం, హడావుడి, విపరీతమైన కోలాహలం. ముఠా నాయకురాలు వాణి. ఎవరికి తోచిన ఆటలలో వారు. ఎవరిష్టం వచ్చిన కబుర్లలో వారు మునిగిపోయి చిన్న చిన్న ముఠాలుగా చీలిపోయారంతా. నేను మాత్రం వాణి దగ్గరే ఉండి కావలసిన ఏర్పాట్లు చూడసాగాను. అమ్మాయిలందరూ ఫలహారాలు పూర్తీ చేసి వెళ్ళాలి. బిగ్గరగా ఒక చిన్న ప్రకటన చేసింది వాణి. ఆ ప్రకటన ప్రకారం అందరూ 10 నిమిషాలలో ఒక దగ్గరగా చేరారు. వడ్డన చురుకుగా సాగుతోంది. నేను కూడా వడ్డనలో పాల్గొని కొంతమందికి వడ్డించాను. రేఖా, నీకీ శ్రమ ఎందుకే? వెళ్ళి మన సామాన్ల దగ్గర స్టూలు వేసుకు కూర్చొని కాపలా కాయి. హడావుడిగా నా చేతిలోని వడ్డన పాత్రనందుకుని తను వడ్డిస్తూ అంది వాణి. వాణి చెప్పినట్లు చేశాను. 10 నిమిషాలు జాగ్రత్తగానే కూర్చొని కుక్కలు సామాన్లు ముట్టుకోకుండా జాగ్రత్త పడగలిగాను. ఆ తర్వాత ఏవో ఆలోచనలు వచ్చి మనస్సును కలిచివేశాయి. ఊరికే పనిలేకుండా కూర్చోవడం వల్ల మనసు చీకాకు పడింది. పనిలేని సమయాలలో ప్రసాదు నా హృదయం నిండా నిండుకుని తన స్మృతులతో గిలిగింతలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు అదే జరిగింది. గతం గుర్తుకు వచ్చింది. నేను, వాణి మెడిసిన్ పూర్తీ చేసిన సంవత్సరం అందరికీ పార్టీ ఇచ్చాము. అప్పుడు కూడా అందరమూ గండిపేటకే పిక్నిక్కు వచ్చాం. ఈ రోజులాగానే అందరమూ ఉదయమే ఫలహారాలు పూర్తీ చేసిన తర్వాత జట్లు జట్లుగా విడిపోయాము.
వాణి నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకు నిదర్శనంగా మా ఒంటరితనానికి తోడ్పడింది. నేను, ప్రసాద్ మెల్లిగా ఒక చెట్టు క్రిందకు చేరాము. ప్రసాద్, తెలివిగల డాక్టరువని పేరు తెచ్చుకుంటున్నావు. నాకెంత గర్వంగా ఉందో తెలుసా? కొండంత నీ సాన్నిహిత్యంలో నేననుభవిస్తున్న ఆనంద, హాయి మాటలలో ఎలా చెప్పమంటావ్? నన్నర్థం చేసుకోవడానికి. నా మాట పూర్తీ కాకుండానే అడ్డు తగిలి, అమ్మాయిగారు, నన్ను అనవసరంగా పోగిడేస్తున్నారు. మీ పొగడ్తలకి అనర్హుణ్ణి. అయినా ఇందులో నా గొప్పతనమేముంది? మీ నాన్నగారి ఆదరాభిమానాలు. నా తల్లినే మరిపిస్తున్న ఆ సీతమ్మ చల్లని ఆశీస్సులు, ఆప్యాయత. వీటన్నింటినీ మించి మీరు నా పట్ల కనపరుస్తున్న శ్రద్ధ సక్తులు, నా బోటి అభాగ్యునకు ఇంతకు మించిన అదృష్టమేముంటుంది? ప్రసాద్, అటువంటి మాటలనవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నీవు అలా ఎందుకు కించపరుచుకుంటావ్? నీకేం లోటు? నాన్నగారు నిన్ను అన్ని విధాలా ఆదుకున్నారు. ఆదుకుంటున్నారు. ఆదుకొంటారు. తోడుగా నేనున్నాను. ఇక చెప్పు. నీవు అభాగ్యుడవెలా అవుతావు, అమ్మాయిగారు? నేను మధ్యలోనే అడ్డుపడి, ప్రసాద్, నీతో చనువు పెంచుకుని ఎంతో సన్నిహితురాలినయ్యాను. నీవు మాత్రం నన్ను గారు, గీరు అని పిలుస్తూ మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నావు. అలా పిలవద్దని చాలాసార్లు చెప్పాను. అయినా నా మాట లెక్క చేయకుండా అలాగే పిలుస్తున్నావు. నేను బాధపడడం నీకు ఇష్టమా? ఎంతమాట? ఏదైనా సహించగలనుగాని మీరు బాధపడడం సహించగలనా? అయినా మిమ్మలనలా పిలవడంలోనే తృప్తి, ఆనందం. ఈ నా ఒక్క కోరిక మాత్రం కాదనకండి. మీకు దూరంగా తప్పుకుంటున్నానని కూడా అనుమానించవద్దు. నా ఈ తనువు, ప్రాణం సర్వస్వం మీవి. అతని కనుకోలుకులలో నీళ్లు నిలిచాయి. ముఖం దీనంగా మారింది. కృతజ్ఞత అతని ముఖంలో తాండవమాడింది. ప్రసాదేమిటిది? ఇంత బేలవయ్యావేం? నీ గాంభీర్యం, ముభావం ఏమయ్యాయి ఈరోజు? నీ మాటలు, ప్రవర్తన వింతగా ఉన్నాయే. ఈరోజు అన్ని విషయాలు మీకు చెబుతాను. మీ నాన్నగారు నాకు చేసిన మేలు ఎన్ని జన్మలకైనా మరువలేను. ఇక మీరో నా అదృష్టదేవత. నా జీవితంలో మీరు మీ నాన్నగారు తటస్థపడి ఉండకపోతే నేనేమైపోయి ఉండేవాడినో. తల్లికి చిన్ననాడు దూరమయ్యాను. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్న రోజులలో తండ్రి నన్ను దూరం చేసుకున్నాడు. ఆ సత్సమయంలో మీరు నాకు తటస్థపడ్డారు. తల్లి, తండ్రి, మిత్రులు సర్వస్వం మీరు, మీ నాన్నగారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పారు. నన్నింత వాణ్ణి చేశారు. నా ఈ ఉన్నతికి కారకులైన మీ నాన్నగారిని మనసులో పూజించని క్షణం లేదు నాకు. నన్ను వారి వద్దకు చేర్చిన భగవంతుని ధ్యానిస్తూ ఉంటాను ప్రతిరోజూ. వారి నుండి నన్ను జీవితాంతం వేరు చేయకుండా ఉంచాలని కూడా ఆ ధ్యానంలో ప్రార్థిస్తూ ఉంటాను. అదేమిటి ప్రసాద్? ఇందులో నాన్నగారు ప్రత్యేకంగా నీకు చేస్తున్నదేముంది? వారు మొదటి నుండి పేద విద్యార్థులకు సహాయపడడం అందరికీ తెలిసిన విషయమే. అందరిలాగేనే నిన్ను చదివించారు. ఎంతమంది నాన్నగారి సహాయంతో చదవడం లేదు? అందులో నువ్వొక్కడివి. పైగా నీవు ప్రతి సంవత్సరమూ ఫస్టు క్లాసులో పాసవుతూ, ఎవరిపైనా కూడా ఆధారపడి ఉండకుండా నీ చదువు పూర్తీ చేసుకున్నావు. చాలండి అమ్మాయిగారు. నన్ను వారు అందరినీ చూసినట్లు చూస్తున్నారా? లేదు. ఇంట్లో ఉంచుకున్నారు. ఈ విషయంలో ఎన్నోసార్లు నాన్నగారితో మాట్లాడాను. ఎక్కడైనా హాస్టలులోనో, మిత్రులతో వేరే ఉంటాననో, వారు ఏమాత్రం అందుకు ఒప్పుకోలేదు. కన్నబిడ్డ కన్న మిన్నగా చూస్తున్నారు నన్ను. వారి ఆదరాభిమానాలు చూరగొంటున్న నేను నిస్వార్థతతో ఇక ఆ విషయం పదేపదే వారి వద్ద తీసుకురావడం లేదు. అదేమిటి? ఇందులో నిస్వార్థమేముంది? కనీసం నాన్నగారితో నాతో కలిసి భోజనం చేయడాని కైనా ఒప్పుకోవు. మా భోజనాలకు ముందుగా ఎన్నడూ చేసి ఎరగవు. మంచి బట్టల నిమిత్తం నాన్నగారు ఎన్నిసార్లో డబ్బులివ్వడానికి ప్రయత్నించారు. నీవు తీసుకున్నావా? హాస్టలు కన్న స్నేహితుల రూము కన్నా ఎక్కువగా మా ఇంట్లో ఏం సుఖపడుతున్నావ్? ఒక మనిషికి సుఖాన్నిచ్చేది పై విషయాలు కావు. ఆదరణ, ఆప్యాయత. మీ ఇంట ఈ రెండు కొల్లలు. మన ఇంటి పనివారంతా నన్ను మీతో సమంగా ఎందుకు గౌరవిస్తున్నారు? అందుకు కారణం నా పట్ల మీరు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ. నాకు అంతకన్నా కావలసిందికేముంది? ఈ మాటలు నీ ఔదార్యానికి నిదర్శనం. ప్రసాద్.
నిన్నొక విషయం అడుగుతాను. నిజం చెప్పాలి. నేను నీకు సన్నిహితురాలనవడానికి ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటే నీవు నాకు దూరం కావాలని అంతగా చూస్తున్నావు. అవునా? ఈ సంగతి అడగాలని ఎన్నిసార్లో ఊహించాను. అవకాశం లభించలేదు. నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. నేనంటే నీకిష్టం లేదా? నాపై అసహ్య. మృదువుగా తన వ్రేళ్లతో నా నోరు మూశాడు ప్రసాదు. ఆ విధంగా అంతకాలం మా ఇంట గడిపిన అతను ధైర్యంగా నన్ను స్పృశించడం అదే తొలిసారి. ఆ స్పర్శ నన్ను వివసురాలను చేసింది. ఎంత మాటన్నారు? మిమ్ముల నసహించుకోవడమా? మీరు నాకు కనిపించని రోజు పిచ్చి వాడనైపోతాను. కారణం తెలియదు. నేనే పనిచేస్తూ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీ రూపం నా మనసులో మెదులుతూ ఉంటుంది. హెచ్చరిస్తూ ఉంటుంది. వెన్ను చరుస్తూ ఉంటుంది. ధైర్యం చెబుతూ ఉంటుంది. మీ నాన్నగారి అభిప్రాయం నాకు తెలియదు. నేను మాత్రం ఎప్పుడో మీ మనస్సర్థం చేసుకున్నాను. మీ నుండి తప్పించుకు తిరగడానికి నేనెంతగా నటించవలసి వస్తున్నదో మీరు గ్రహించడం లేదు. నా ప్రస్తుత పరిస్థితి మీకు తెలుసు. జీవితంలో స్థిరపడని వాడినింకా. అటువంటి నేను ఆవేశంలో నాపై మీరు చూపుతున్న చనువు నాధారం చేసుకుని తప్పటడుగు వేసినట్లయితే సూటిగా మీ నాన్నగారికి ద్రోహం చేసిన వాడనవుతాను. నలుగురు నన్ను ద్రోహి అనడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. ఈ విషయంలో ఇంతకు మించి నేనేం సమాధానమివ్వగలను? నేను ఒక్క క్షణం స్తంభించిపోయాను. అవును, ప్రసాదు ఎంత దూరం ఆలోచించాడు. ఆలోచిస్తున్నాడు. నిజమే. నాన్నగారి అభిప్రాయం నాకు కూడా తెలియదు. ప్రసాద్, నీనిప్పుడు నాకు మరీ సన్నిహితుడవయ్యావు. నీ ఈ మాట వల్ల నా ఆవేశం అణిగిపోయింది. అర్థం లేని చిలిపి పనులు మానేస్తాను. నాన్నగారి ఉద్దేశ్యం బయటపడేంత వరకు సహనంతో వేచి ఉంటాను. నీవు ఎంత నిగ్రహం కలవాడవు! ఆ భగవంతుడు నీకు అగ్నిపర్వతాలను కూడా హాయిగా గుండెలలో దాచుకునే శక్తిని ప్రసాదించాడు. నా మనసు తేలికైంది. ప్రసాదు నావాడనే దృఢ విశ్వానికి నాంది పలికింది. నా మనస్సు ఆ క్షణంలో పరవశంతో కళ్ళు మూసుకున్నాను. అమ్మాయిగారూ! భోజనానికి వేళ ఇందని వాణి అందరినీ పిలుస్తూ ఉంది. వెడదాం పదండి. మూగగా ప్రసాదు ననుసరించాను నేను. రేఖ! 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 అదేమిటే యోగ ముద్రలో ఉన్నావా ఏమిటి? అంత గట్టిగా పిలిచినా పలకడం లేదు. వాణి కుదుపులతో నా ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ లోకంలో పడ్డాను. ఏమిటే వాణి? నన్ను గట్టిగా పిలిచావా? అంతా ఉత్తదే. బుకాయించాను చిరునవ్వుతో. మొఖం చూడు, మొఖం. నా పిలుపులకు ఎంతో దూరంలో ఉన్న మనవాళ్లంతా ఏమీ జరిగిందా అని ఇటువైపు చూస్తున్నారు. ఇంత దగ్గరలో ఉన్నా నీకు వినపడలేదంటే నిన్నేమనాలే? పైగా పిలవలేదని దబాయిస్తున్నావా? నీ యోగసమాధి 2 పాప్ కార్న్ పాకెట్లను తినివేసింది. నిన్ను మా ఇంటికి నైట్ వాచ్మెన్గా తీసుకోమని మా నాన్నగారికి గట్టిగా రికమెండ్ చేస్తాను. తెల్లవారే సరికి ఇల్లంతా గుల్లవుతుంది. ఏమంటావే? ఇద్దరమూ పగలబడి నవ్వాము. అవును, నా కాపలా అంతటి జాగ్రత్త గలదే. నేను ఏవో ఆలోచనలతో సతమతమవుతున్న సమయంలో ఒక కుక్కపిల్ల మా తినుబండారాల నుండి 2 పాప్కార్న్ పొట్లాలు అందుకుని వాటిని పూర్తీ చేసింది. మరొకటి సగంలో ఉంది. వాణి అరుపులతో దూరంగా వెళ్లి కూర్చొని నావైపు పరిహాసంగా చూస్తూ ఉంది. వానికి సమాధానం చెప్పలేక సిగ్గుతో తల వంచాను. భగవత్సాక్షాత్కారం జరిగిందటే. ఇంతకు జరిగే ఉంటుంది. లేకపోతే ఈ పరధ్యానమేమిటి? పగటి కలల్లో కూడా నీకు ప్రసాదు కనిపిస్తున్నాడా ఏమిటే? ఛీ, పో! ఏం మాటలే అవి? నాకంతా తెలుసు. ప్రసాదు వెళ్ళిపోయిన దగ్గరనుండి నీవెంతో మారిపోయావు. ఆ చిలిపితనం, ఆ చురుకుతనం మచ్చుకైనా లేవు. మన్ను తిన్న పాములా కనిపిస్తున్నావు. చిక్కి సగమయ్యావు. రాత్రిళ్ళు నిద్రపోవడం లేదు. అతిగా పలవరిస్తున్నావు. మొత్తానికి జబ్బు బాగా ముదిరినట్లుగానే ఉంది. డాక్టరమ్మగారే జబ్బున పడితే ఆ జబ్బు నయం చేయడానికి ఎంత పెద్ద డాక్టరు కావాలో? ఓ, మర్చేపోయాను. తెలివైన, చురుకైన డాక్టరు, ప్రసాద్. ఆ డాక్టరు గారితో కన్సల్టేషన్ మాత్రమే చాలనుకొంటా. ప్రిస్క్రిప్షను, ట్రీటుమెంటు అక్కరలేదు. జబ్బు పత్తా లేకుండా పోతుంది. ఏమంటావే?
అబ్బా! పోవే! నువ్వు, నీ పరహసాలు. నేనెంత బాధపడుతున్నాను. నీకేమో నవ్వులాటగా ఉంది. నా కళ్ళు చెమర్చాయి బాధతో. వాణి పరిహాస ధోరణి టకీమని ఆగిపోయింది. తన చేతి రుమాలుతో నా కళ్ళు ఒత్తుతూ, నన్ను క్షమించు రేఖా. నిజంగా నీవంత అదృష్టవంతురాలవు. నీ మనసెరిగి నిన్ను పువ్వులలో పెట్టి పూజించే ప్రియుడు లభించాడు. ప్రసాదు క్రొత్తగా హాస్పిటల్ వెళ్లిన రోజులలో ఎంతో చురుకుగా నవ్వుతూ పేలుతూ ప్రసాదు సహచర్యంలో రోగులకు సేవ చేసే దానివి మీ ఇద్దరినీ చూస్తూ ఒక ప్రక్క ఆనందంతో మరొక ప్రక్క ఏదో తెలియని అసూయతో ఉక్కిరిబిక్కిరై చూస్తుండేదాన్ని. అటువంటి నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో చూడాలంటే నిజంగా బాధగానే ఉంది. రేఖ. అయినా ధైర్యం తెచ్చుకోవాలి. గుండె దిటవు పరుచుకోవాలి. ఏం చేస్తాం? ప్రసాద్ నిజంగా ధన్యుడు. ఈ విపత్కర సమయంలో దేశానికి సేవ చేయడానికి ధైర్యంతో ముందంజ వేశాడు. గాయపడే సైనికుల గాయాలకు మానసికంగా, భౌతికంగా మాన్పుతున్నాడు. ప్రసాదు గురించి మా క్లాసుమేటు రవి వ్రాసాడు మొన్న. అతను కూడా ప్రసాదుతో పాటే రిక్రూటయ్యాడు. ఏమిటి? రవి. మిస్టర్ రవి. అతను కూడా ఫ్రంట్కు వెళ్ళాడా? అంత సున్నితమైన వ్యక్తి, విలస పురుషుడు. ఎలా వెళ్ళగలిగాడబ్బా? ఆశ్చర్యంగా ఉందే. అంతా ప్రసాదు సహచర్యం. సత్సంగత్య ఫలితం. ఇద్దరూ స్నేహితులు. ఎప్పుడు కూడా పలుకుకున్నారో? ఏమో. మనిద్దరినీ ఒంటరివాళ్లను చేసి వారిద్దరూ పరారయ్యారు. ప్రసాద్ వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి, అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. కాని, రవి. మూడవ కంటికి కూడా తెలియకుండా వెళ్ళాడు. అతని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ రవి వ్రాసిన ఉత్తరం చూపించారు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. పెద్ద ఆస్తి. ఆ వృద్ధ దంపతులు పుత్రవియోగం భరించలేక గొల్లుమన్నారు. మొదట్లో ఆచూకీ తెలియక గాభరాపడి, బంధువులందరి ఇళ్లకు ఉత్తరాలు వ్రాశారు. ఎక్కడా లేడని తెలిసి భయపడి పోలీసు రిపోర్టు ఇవ్వాలని అనుకుంటూ ఉండగా రవి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. కొంత ఊరట. మనసుకు శాంతి. ఏమైనా బెంగబెంగే. అవుతే నీ పరిస్థితి కూడా నా పరిస్థితికి తోడుగానే ఉందన్న మాట. నీవు నిండుకుండలా అలా ఎలా ఉండగలుగుతున్నావే వాణి? నాకు మాత్రం అయోమయంగా ఉంది. నీలా నేను తోనకని కడవలా ఉండలేకపోతున్నాను. అబ్బా! ప్రసాదు ఆలోచనలు తలపుకు వచ్చేసరికి నాకేమీ తోచడం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తూ ఉంది. కాని నాన్నగారు ఒప్పుకోరు. ఏం చేయమంటావే? ఆవేదన, ఆవేశం భరించలేక వాణి ఒడిలో తల దూర్చాను. వాణి నా వీపుపై మెల్లిగా తట్టుతూ, పిచ్చిపిల్ల. ఇంత మాత్రానికే బెంబేలు పడితే ఎలా? రేపు జీవితంలో ఎదుర్కోవలసిన సమస్యల ఎన్నో. ధైర్యం కూడా తీసుకోవాలి. మనసు చిక్కపట్టుకోవాలి. నాకు తెలుసు నీ హృదయం సున్నితం. అతి కోమలం. అయినా తప్పదు. హృదయాన్ని గట్టిపరచుకో. ఏ వ్యక్తికైనా చేతినిండా పని ఉంటే ఇటువంటి ఆలోచనలు చాలా వరకు దూరమవుతాయి. నీవేమీ అనుకోకుండా ఉంటే నీకో చిన్న సలహా. ప్రతిరోజూ నర్సింగ్ హోంకు వెళ్ళు. నాన్నగారికి తోడుగా పని చెయ్యి. రోగులకు దయార్ద్ర హృదయంతో సేవ చెయ్యి. ఆ పనిలో ఆత్మతృప్తి, ఆనందం కలుగుతుంది. ఈ నీ పరిస్థితికి కొంత మెరుగవుతుంది. ఏమంటావ్? పై మాటలంటూ నన్ను మెల్లిగా తట్టి లేపింది వాణి నా కళ్లలోకి సానుభూతితో, దీనంగా చూసింది. నేను ప్రసాదు తలపుతో పులకించిపోతూ, వియోగం వల్ల బాధపడుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నాను. వాణి, ఈ పరిస్థితిలో రోగులకు ఎలా సేవ చేయగలను? డాక్టర్ ఒక పేషెంటుగా మారినప్పుడు అతని వైద్యం రోగులకు ఎంతవరకు క్షేమం? అందుకే నేను నర్సింగ్ హోంకు వెళ్లడం లేదు. అయినా నీ మాటలు కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి. మనసు కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాన్నగారికి తోడ్పడతాను. తప్పకుండా నీ సలహా పాటిస్తాను. నా పిచ్చి రేఖ. నన్ను దగ్గరకు తీసుకుని లాలించింది వాణి. ఆ క్షణంలో నాకు అక్కలేని కొరత తీరినట్లనిపించింది. అసంగతే పైకన్నాను. మరింత దగ్గరకు తీసుకుంది నన్ను. ఆ విధంగా ఎంతకాలం గడిచిందో ఏమో. మా స్నేహితురాళ్లంతా కలకలంగా మావైపే వస్తున్నారు. ఆ సందడికి ఇద్దరమూ బాహ్య ప్రపంచంలోకి వచ్చాము. 1 గంట కావచ్చింది.
ఆకలిమంటేమో పాపం. అందరమూ నవ్వుతూ పేలుతూ భోజనాలు పూర్తి చేశాం. వాని ఒడిలో కొంతసేపు విశ్రాంతిగా నిద్రపోయాను నేను. నా ముఖంలోకి తదేకంగా చూస్తూ వాని కూడా ఏవేవో ఆలోచనలో మునిగిపోయి నట్లు తోచింది నాకు. సాయంత్రం కాగానే అందరమూ ఇంటికి వెళ్ళే హడావుడిలో మునిగిపోయాం. సామాన్లు సర్దుకుని అన్నింటినీ కార్లలోకి చేర్చాం. చివరిసారిగా నన్ను హెచ్చరిస్తూ తన కారులోకి వెళ్లి కూర్చుంది వాని. నా కారు వైపు నడిచాను నేను.